పౌర్ణమి అమ్మవారిని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని తీసుకెళ్తారు సార్. అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీని వారికి ఉంటారు సార్. గత శివరాత్రి నాటికి సుమారుగా 35,000 మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని ద్వారా చెందారు సార్. అదేవిధంగా సార్ మనము 22 కిలోమీటర్ల చుట్టుపక్కల మొత్తానికి కూడా భక్తుల సదుపాయాల కోసం రాత్రి వేళలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి బోర్డు ద్వారా మనము స్ట్రీట్ లైటింగ్ మొత్తం పెట్టిస్తాం సార్. అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా నైట్ టైం వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ పెట్టిస్తాం సార్. సార్ ఈరోజు ఇది మీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మా అందరికి కూడా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు శివరాత్రి పత్రిక ఇవ్వడానికి సార్. విధంగా మన గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని ఓపెన్ చేయాలి సార్ అంటే కూడా చాలా ఆనందంగా కలిగింది సార్. అదేవిధంగా గిరి ప్రదక్షిణ అనేది మాకు కొండ చుట్టూ ఉంటాం సార్. ఆ కొండ చుట్టూని ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ భక్తులు. ఆ భక్తులకి ఈ ఒక కొండ చుట్టూ మార్గం వేయడం వల్ల వందల్లో నుంచి వేలల్లో నుంచి లక్షల సంఖ్యలో ఈరోజు ఆ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకుంటారు సార్. ఈ ఒక్క మార్గాన్ని ఆ శివుడు ఆశీస్సులతో మీ చేతుల మీదుగా ఈ కొండ చుట్టుని ప్రారంభించడం మా కళాశాల నియోజకవర్గం మొత్తం, దేశ ప్రజలు మొత్తం, రాష్ట్రంలో ఈ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క భక్తులు ఇది ఎంతో ఆనందంగా ఈ ఒక్క ప్రోగ్రామ్ని అందరూ చూపిస్తున్నారు సార్. మీ ఒక్క చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా, అది మా బోర్డు సభ్యులు 17 మంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా మీ చేతుల మీదుగా మీరు ఆ రోజు మేము అడిగిన వెంటనే ఈ ఒక్క మార్గాన్ని, ఈ ఒక్క ప్రోగ్రామ్ మీరు అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగానే ఫారెస్ట్ దీంట్లో కొన్ని మొక్కలు కానీ అక్కడ ఉన్న వాష్రూమ్స్ అంటే లైట్లు కూడా మాకు ఈ సౌకర్యాన్ని కలిగిస్తే ప్రతిరోజు తిరునామలలో అరుణాచలంలో ఎలాగైతే తిరుగుతున్నారో అదేవిధంగానే కాళాశ్రీలో కూడా తిరగాలని చాలా మంది భక్తులు నాకు లెటర్లు ఇవ్వడం జరిగింది సార్. ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. గిరి ప్రదక్షిణని ఒక కాళాశ్రీలో చాలా అద్భుతంగా చేసి పెట్టాలని మీ చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే 2018లో నాన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు కనుమూరు బాగా చేశారు సార్. తర్వాత అప్పట్లో మంచి కోర్టులు స్టార్ట్ చేసిన వరకు ఈరోజు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మళ్ళా కోర్టు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని గిరి ప్రదక్షిణ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏమంటే సార్, జనవరి కనుమ స్వామివారి అమ్మవారు ఊరికి వెళ్ళి స్వామివారిని చూస్తారు సార్. ఎవరైతే మనకి సిద్ధంగా ఉంటారో ఉంటారో ఎవరైతే కాలంలో తపస్సు చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారిని పిలవడం తర్వాత మహా అద్భుతమైనటువంటి దినం అని చెప్పుకోవాలి. మనం మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తే దాదాపు 41 ఆలయాలని ఇవాళ దీనికి మనం గుర్తించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాలన్నింటినీ పెద్ద ఎత్తున చేయాలని కూడా నిర్ణయం చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి అధికారులను కేటాయించి వాళ్ళందరికీ కూడా నియమ నిబంధనలు అందించి వాళ్ళ చేయడం జరుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి అనేటువంటిది వాళ్ళ హిందూ ధర్మానికి, సనాతన ఆచారాలకి, ఆగమ పద్ధతుల యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని వాళ్ళ మనం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు మొత్తం 15.3 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా ఒక 6.7 ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచి ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచడంలో మనమందరం కూడా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి ఆలోచన.
ప్రసాద్ గారు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రావు గారు, కలెక్టర్ శ్రీ వెంకటేష్ గారు, చంద్రబాబు పాలసీ శ్రీ సల్మాన్ గారు, జిల్లా పాలసీ ఆఫీసర్, అలాగే 22 కిలోమీటర్ల నుంచి గిరిప్రదర్శన మార్గాలు 10 కోట్ల రూపాయలు వెచ్చించి నిధులు పెట్టిన దాఖలు నగరంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తు బాగా చక్కగా మొక్కలు ఉండేవారు మొక్కలు అనే కార్యక్రమాలు కూడా శివరాత్రి బ్రహ్మోత్సవం ఆనందంలో శ్రీకారం చుట్టుకోవచ్చు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తురానికి కైలాస గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యపుణ్య చెప్పాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారులు చేపట్టి అడుగులో కూడా మన ధర్మపక్షాన్ని పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. మనం రామనారాయణ గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే ఆలయాన్ని నిర్మించాలని చాలా గొప్ప సంకల్పం ముందుకు తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా కొనసాగడానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఉదాహరణకు అయోధ్య లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు. దాటుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోయి అలాగే కోటకొండ పరిసరాలలో రోడ్డు నిర్మాణం చేపట్టాయి. అలాగే వాడపల్లి ఏడుబాబుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలతో గోదావరి కట్టడం రోడ్డు నిర్మాణం 6 కోట్లు శాసకీయ నిధులను మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం.